హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. బీటెక్ జాయిన్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్నల్ స్లైడింగ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో సెషన్ నేను క్లియర్ చేస్తాను. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటో కొంతమందికి తెలీదు. సో వాళ్ళ కోసం ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటో చెప్పిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఫీ రియంబర్స్మెంట్ ఏంటి, ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పే చేయాలా, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాగ అన్ని డీటెయిల్స్ మీద మీకు క్లారిటీని అందిస్తాను స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటో చూద్దాం. సో మీకు ఎంసెట్ కన్వీనర్ ద్వారా ఒక కాలేజ్లో సీట్ అలాట్ అయింది. సో కాలేజ్ మంచిగానే ఉంది, కానీ బ్రాంచ్ మీకు అంతగా మీరు సాటిస్ఫై లేరు. సపోజ్ మీకు ఒక ఈసీ వచ్చింది, కానీ మీకు సిఎస్సి రావాలని ఉంది. సో మీ అదృష్టం బాగుండి ఆ కాలేజ్లో సిఎస్సి సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో అప్పుడు మీరు ఈసీ నుంచి సిఎస్సికి మార్చుకోవచ్చు. సో అలా మార్చుకోవడాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. అంటే మీకు అలాట్ అయిన కాలేజ్లో మీ బ్రాంచ్ నుంచి అదే కాలేజ్లో వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయితే దాన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. సో ఇలా ఇంటర్నల్ స్లైడింగ్ అవ్వడానికి మనకి ఎలిజిబుల్ క్రైటీరియా ఏమైనా ఉందా అంటే, ఏ క్రైటీరియా లేదో ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తే సరిపోద్ది. ఆ కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ ఖాళీగా ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్, ఇలాగ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? సో మీకు ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ ద్వారా అలాట్ అయిన సీట్ కనుక ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇంటర్నల్ స్లైడింగ్ అయినా సరే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అదే కంటిన్యూ అవుతుంది. సో ఈసీ జాయిన్ అయ్యారు, ఈసీలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మీరు సిఎస్సికి షిఫ్ట్ అయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు ట్రిపుల్ ఈ వచ్చింది, ఈసీఈ బ్రాంచ్కి మారారు, అయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ మీకు వచ్చిన దానికి పొంది ఉంటే స్లైడింగ్ అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పే చేయాలా, స్లైడింగ్ ఇలాగా మారుతున్నప్పుడు కాలేజ్కి ఏమైనా పే చేయాలా అంటే, సో అఫీషియల్గా ఏం పే చేయాలని ఏమి ఉండదు, కానీ కాలేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తాయి కదా అన్అఫీషియల్గా. సో వాళ్ళ రేంజెస్ బట్టి వాళ్ళు అన్అఫీషియల్గా డిమాండ్ చేస్తూ ఉంటారు. అది చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, చాలా ఎక్కువ అడుగుతారు. సో అంతగా డిమాండ్ లేదనుకోండి, మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబబుల్ టాప్ కాలేజెస్లో మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కొంచెం కష్టం. అదే నార్మల్ కాలేజ్, బెస్ట్ కాలేజ్లో అనుకో సీట్స్ మిగులుతాయి. అంటే సీట్స్ మిగలడం కోసం చెప్తున్నాను. టాప్ కాలేజ్లో మనకు సీట్స్ మిగలవు. సో ముందే కేటగిరీ బిలో అమ్మేసుకోవడమో, లేకపోతే ఎంసెట్ కన్వీనర్ ద్వారా ఫిల్ అవ్వాలి 70% ఫిల్ అయిపోవడమో జరిగిపోతుంది. సో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, వన్స్ మనకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న బ్రాంచ్లో ఏమైనా మిగిలాయా లేదా అని మీరు అక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో అడిగితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో మీకు సంబంధించిన కాలేజ్ ఆఫీస్లో అడిగితే ఇలాగ మేము ఇంటర్నల్ స్లైడింగ్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, ఏమైనా మిగిలాయా అంటే, ఒకవేళ మిగిలితే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అందరు అప్లై చేసుకున్న దాని తర్వాత ఎవరెవరు వారి మెరిట్ తగ్గట్టుగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఆ ఇంటర్నల్ స్లైడింగ్కి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఇంటర్నల్ స్లైడింగ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే మనకి ఎక్కువగా సీట్స్ మిగలవు, ఒక 2 to 3 సీట్స్ మిగులుతాయి బెస్ట్ కాలేజ్లో. సో కొంత నార్మల్ కాలేజ్లో అయితే ఇంకెక్కువ సీట్స్ ఉంటాయి. సో మీరైతే ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అదృష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ మార్చుకునే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.